హల్లెలూయా. మంచిది, దేవుని స్తోత్రం. మరి చక్కగా మరి పాటలు పాడుకున్నాం. పాటలు పాడుకున్నామా? మనం కీర్తన చదువుకున్నాం. కీర్తన మనము వెరీ గుడ్. శృతి ఓకే. ఆరాధన కూడా దేవునికి ఆరాధన జరుపుకున్నాం. ఓకేనా? మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని మాటలు చెప్పబోతున్నాను. అందరూ రెడీ ఉన్నారా? ఎందుకంటే మనకి ఎక్కువగా కీడు వచ్చేస్తుంటుంది. కీడు అంటే ఏమిటంటే కీడు అంటే శోధనలు వచ్చేస్తుంటాయి. ఎక్కువ శోధన కీడన్న రెండు కూడా ఒకటే. కాబట్టి మన కీడు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశం. ఈరోజు మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏమిటంటే కీడు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చెప్పండి, కీడు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజులో ప్రతి మనిషి కూడా కీడు వస్తుంది. అవునా? కీడు అంటే ఏం లేదు, అనుకున్న పని అవ్వకపోవడం. అంతేనా? అనుకున్న పని అవ్వకపోవడం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో భారీ నష్టాలు, అలాగే అవమానాలు, నిందలు, అనేక రకాలుగా మరి ఇబ్బందులు. దాన్నే కీడు అంటాం. ఏటి నాకు కీడు, ఏటి నాకు శోధన అంటుంటావా? ఒకసారి అంటుంటావా? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా కీడే. వీటన్నిటినీ కూడా కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఆ కీడుని తట్టుకోలేక మరి శాంతి సమాధానం ఉండదు. శాంతి సమాధానం కొంతమంది ఏమవుతుందంటే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు? సమస్యలు, లేకపోతే కీడు, శోధన, ఇవన్నీ రావాలి, ఇవన్నీ కూడా పోవాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలన్నది మనలో దేవుడు మనం నిర్మించబోతున్నారు. ఏదో దేవుడి సన్నిధికి వచ్చాం, మొక్కుబడితో వచ్చాం ఆ కాకుండా ఈ మాటలు నేను మాట్లాడే మాటలు కాదు. ఎవరి మాటలు? ఈ మాటలు దేవుని మాటలు. నేను చెప్తాను అంతే. నా మాట్లాడి మీరు పట్టించుకోవసరం లేదు. ఇవి దేవుని మాటలు కాబట్టి మనం దేవుడి సన్నిధిలో ఉన్నాను గుర్తుకి దేవుడి రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నా భవిష్యత్తు ఏంటి, ఈరోజు మరి కీడు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే అవసరం మరి జాగ్రత్తగా నేను వినాలి అనే మనసు పెడితే మన జీవితాలు బాగుంటాయి. అంతేగాని నేను చెబితే మీ జీవితాలు బాగుపడవు. ఎవరు చెప్తే జీవితం బాగుపడుతుంది? యేసయ్య. దేవుడు మాట్లాడితే జీవితం బాగుపడుతుంది. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారంగా నడిస్తే ఈ శాంతి సమాధానము వస్తుంది. దేవుని ఆలోచన ప్రకారంగా నడిస్తే మనం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకా బ్రతకాలి, దేవుని కోసం ఇంకా బ్రతకాలి అని ఆశ కలిగి జీవిస్తాం. ఎప్పుడు జీవిస్తాం? ఇది చూడండి, ఎప్పుడు జీవిస్తాం? దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఏదో వస్తున్నాం, వినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన జీవితం మామూలు అంటే అది వచ్చిన అసలు ప్రయోజనము ఉండదు. వచ్చామంటే ప్రయోజనం ఉండాలి, అంతే కదా. చదువుతున్నాం అంటే ఎగ్జామ్ రాయాలి, అంతే కదా. ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది? పాస్ అవుతారు. అసలు చదివే అవసరం లేదు. మొక్కుబడికి వచ్చాము అని పాస్ అయిపోతాం ఉంటుంది. మనం ఎప్పుడూ పాస్ అవ్వాలి. మాస్టర్ గారు చెప్పిన జాగ్రత్త ఏం చేయాలి? వినాలి. వింటే మనకి ఏమొస్తుంది? చదువు వస్తుంది. చదువు ఏం చేయాలి? జ్ఞాపశక్తి పెంచుకోవాలి, అంతేనా.
నువ్వు స్కూల్లో మాస్టర్ ఉన్నారు, పాఠాలు చెప్తారా? పాఠాలు అమృత చెప్తారా? చెప్పింది ఏం చేయాలి? మన మైండ్లో పెట్టుకోవాలి, జ్ఞాపశక్తి చేసుకోవాలి. లేదు నాకు జ్ఞాపశక్తి ఉండలేదు అని అంటే దేవుని మనము అడగాలి, నాయనా దేవా నేను చదువుతున్నాను కానీ జ్ఞాపశక్తి నాకు ఉండటం లేదు, కాబట్టి నాకు జ్ఞాపశక్తి దయచేయండి నాయనా అని చెప్తే దేవునికి మనం హృదయపూర్వకంగా అడగాలి. దేవునికి హృదయపూర్వకంగా అడిగితే మనకు జ్ఞాపశక్తి ఇస్తాడు. ఆ జ్ఞాపశక్తితో పరీక్షలో స్పీడ్గా రాసేస్తూ ఉంటాం. హల్లెలూయా, అంతేనా? అదే కానీ మీరు జ్ఞాపశక్తి లేకపోతే మీరు ఎవరు వస్తారు ఎగ్జామ్లో? జ్ఞాపశక్తి ఉండాలి. జ్ఞాపశక్తి ఉండాలి, మీకు ఏముండాలి? మాస్టర్ గారు చెప్పింది వినాలి, అంతేగాని మరి బాడీ ఎక్కడ మైండ్ ఎక్కడ ఉంటే జీవితంలో బాగుపడలేము. ఎవరైనా సరే జీవితంలోనే బాగుపడలేము. బాగుపడాలి అంటే ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధ కలిగి వినాలి. కాబట్టి కీడు రాకుండా ఎలాగ మనం భద్రపరచుకోవాలి అనేది ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకుంటే అవసరం. ఉదాహరణకు కరోనా వచ్చిందా? మరి కరోనా వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకున్నాం? ఎటువంటి జాగ్రత్త తీసుకున్నాం? మాస్క్ ధరించుకున్నాం, అవునా? నోటికి మాస్క్ ధరించుకున్నాం, తర్వాత శానిటైజర్ రాసుకున్నాం, తర్వాత వీధుల్లో బయట బ్లీచింగ్ పౌడర్ జల్లారు, తర్వాత ఇంగ్లీష్లో తెచ్చుకున్నాం లేదా, తర్వాత డోలో ట్యాబ్లెట్లు, అప్పుడే అర్థం చేస్తుంది డోలో ట్యాబ్లెట్లు, అంతవరకు తెలియదు. అంతకన్నా పారాచూట్ అని బాగా తెలుసు. తర్వాత డోలో అనేది బాగా వచ్చింది. ఇవన్నీ ఎందుకు చేశావు? కరోనా మళ్ళీ మనకి రాకుండా ఉండడానికి భద్రతలు. ఇది నిజమేనది? నిజమే. ఇది ఎంత వాస్తవమో మనము కూడా దేవునికి మొదలుపెట్టాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు యేసుప్రభువు వారు ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థన మనం జాగ్రత్తగా మనము వినాలి. నేను చెబితే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు, అది దేవుడు చెబితే మనకు ప్రయోజనం. హల్లెలూయా. మత్తయి సువార్తలోని ఒక మాట ఉంది, ఆ మాట చదివిన తర్వాత మనము ఈ యొక్క కీడు నుంచి ఎలా తప్పించుకుంటాం, ఎలా జాగ్రత్త పడతాం అన్నది మనం నేర్చుకుంటాం. ఓకేనా? అర్థమవుతుందా ఆ మాట మీకు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని ఒక చక్కని మాట యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. 6 ఏముందంటే 6:9లోని కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. ఎక్కడ దాకా చదివారు కదా. ఇవన్నీ కూడా ఒక 6 అంశములు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. తర్వాత 11 ఏముంది? మమ్ములను సోదరులకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్య ఏం చెప్తున్నారు? మమ్మల్ని సోదరులకు తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. ఇక్కడ దుష్టుడే ఉందా? దుష్టుడే పక్కనే పైన 1 ఉందా? ఆ 1ని అలా కిందకు వెళ్ళండి, ఫుట్నోట్లోని కీడు అంటే కీడు నుంచి మమ్మల్ని తప్పించుము అని
ఎవరు ప్రార్థన నేర్పిస్తున్నారు? యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? మమ్మలను శోధనలోకి తేక కీడు నుంచి మమ్మల్ని తప్పించము. మరి కీడు నుంచి తప్పించుకోవాలి. కీడు నుంచి మనం జాగ్రత్త పడాలంటే మనం ఏం చేయాలన్నది అవసరం. కరోనా రాకుండా ఎలాగైతే మనం భద్రపరుచుకున్నామో, కరోనా రాకుండా ఎలాగైతే మనం వ్యాక్సిన్ వేసుకున్నామో, కరోనా రాకుండా ఎలాగైతే మనం టాబ్లెట్ వేసుకున్నామో, కరోనా రాకుండా మనం శానిటైజర్ వాడేమో, కరోనా రాకుండా ఏమో రకాలుగా మనము మాస్క్ కట్టుకొని ఇవన్నీ భద్రపరుచుకున్నామో, అలాగే కీడు రాకుండా కూడా మనం కొన్ని పద్ధతులు దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు కరోనా మనం తగ్గించుకోవాలంటే, కరోనా మనం ఆహ్వానించాలంటే మాస్క్ పెట్టుకోవాల్సిన లేదు, శానిటైజర్ వాడవలసిన లేదు, అలాగే మరి డాక్టర్ టాబ్లెట్ వేసుకోవాల్సిన లేదు, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన లేదు. ఇవన్నీ వేసుకోకపోతే ఏమవుతుంది? కరోనా వచ్చేస్తుందా? కాబట్టి కరోనా రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు పడ్డాము. మన అందరికి తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు మనము కీడు రాకుండా ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేవుడు మనకి ఈరోజు మనకి ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. ఎందుకంటే ఈ మాటలు నేను చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్పే మాటలే జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎలాంటివి అంటే చాలా అమూల్యమైనటువంటి మాటలు. మామూలు వచ్చే మాటలు కాదు. సృష్టికర్త ఆకాశంలో భూమిని సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవాది దేవుడు సృష్టికర్త. మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త ఏం చెప్తుందంటే, మీరు కరోనా కంటే మీరు ఎంత జాగ్రత్త పడ్డారో అలాగే వీళ్ళ నుంచి రాకుండా మీరు ప్రార్థన చేయండి అని దేవుడు శిష్యులకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఒక సందర్భంలో బెతెస్దా కోనేరు దగ్గర 8 సంవత్సరాలు బట్టి ఆ యొక్క కుంటివారు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. పుట్టి దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తికి స్వస్థపరిచాడా? స్వచ్ఛపరిచిన తర్వాత ఆయన మరలా ఆ వ్యక్తిని మరలా యేసు ప్రభువు కలిశాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట ఉంది. ఏమన్నంటే 5:14 యోహాను సువార్త 5:14. అటు తర్వాత బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచిన తర్వాత ఏం జరిగిందంటే, అటు తర్వాత యేసు దేవాలయంలో ఎవరిని చూశాడు? స్వస్థ పొందులు వెళ్ళి ఆ యొక్క వ్యాధిగ్రస్తులతో వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవాలయం దగ్గర ఎవరు చూశారు? యేసు ప్రభు వారు చూశారట. ఈయన ఎక్కడున్నాడు? దేవాలయం దగ్గర ఉన్నాడు. ఎవరు? స్వస్థత పొందిన వాడు ఎక్కడున్నాడు? దేవాలయం దగ్గర ఉన్నాడు. ఓకేనా? అయితే ఈ దేవాలయం దగ్గర చూచి ఏమంటాడు? ఇదిగో స్వస్థత పొందుతుంది, మరీ ఎక్కువ కీడు నీకు కలకున్నట్లు ఇతను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాను. దేవుని స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే కరోనా రాకుండా మనం ఎలా జాగ్రత్త పడ్డామో అలాగే మన కీడు రాకుండా ఉండాలి అంటే పాపము చేయకూడదు. ఏం చేయకూడదట? పాపము చేయకూడదు అంట. అందుకే అంటున్నాడు, తరువాత యేసు దేవాలయంలో వారు చూచి ఇదిగో స్వస్థత పొందితివి,
మరి ఎక్కువ కీడు నీకు కలపనుకున్నట్లు ఇతను పాపము చేయకమని చెప్పాడు. మరి నీకు కీడు కలుగుతుందేమో, నీ కీడు రాకుండా నువ్వేం చేయాలట? పాపమును చేయకు అని చెప్పాడట. అంటే కీడు ఎందుకు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. పాపము చేయడం ద్వారా కీడు వస్తుంది. హల్లెలూయా. పాపము చేస్తే ఏమవుతుందా? కీడు వస్తుందంట. కాబట్టి ఎలాగైతే కరోనా రాకుండా ఎలాగైతే ఇది జాగ్రత్తలు తీసుకున్నామో, కరోనాను తప్పించుకున్నామో, కీడు మనకు రాకుండా ఉండాలి అంటే మనం పాపం చేయకూడదు. మొట్టమొదటి ఏం చేయకూడదట? పాపము చేయకూడదట. పాపం చేస్తే మరింత కీడు ఎక్కువగా వస్తుంది. కాబట్టి పాపము చేయకూడదు. మొట్టమొదట ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. మనము పాప ఆధ్యాత్మికమే పాపం 10 ఆజ్ఞలు కూడా మనం పాటించాలి, మీకు తెలుసు. కాబట్టి పాపం అంటే ఏమిటో నేను తెలియచెప్పడం అవసరం లేదు. ప్రతి వ్యక్తి కూడా పాపం అంటే ఏమిటి, మంచి అంటే ఏమిటో ప్రతి వ్యక్తి కూడా తెలుసు. దేవుని స్తోత్రం. కాబట్టి పాపం అనే జోలికి మనము వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి పాపం జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే పాపము జోలికి నువ్వు వెళ్ళావో నీకేమొస్తుంది? నీకు ఏమొస్తుంది? కీడు వస్తుంది. అంతేనా? పాపం జోలికి వెళ్తే ఏమవుతుంది? కీడు వస్తుంది. కాబట్టి పాపం మనము చేయకూడదు. దేవుని స్తోత్రం. రెండవదిగా పాపము మరి ఈ కీడు ఎలా వస్తుంది అంటే, ఒకటి పాపం చేస్తే కీడు వస్తుంది. రెండవదిగా దేవుడికి దూరం అయిపోయి, దేవుడి సన్నిధికి దూరం అయిపోతే నీకు కీడు వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, మొదట కీడు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పాపము చేయకూడదు. రెండవదిగా కీడు రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలోనికి దూరము అవ్వకూడదు. దేవుని సన్నిధి మనం దగ్గర అవుతూ ఉండాలి. యోనా అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఎవరున్నారు? యోనా. మీకు అర్థమైన రీతిలో చెప్తాను. యోనా అనే ఒక భక్తుడు దేవుడు చెప్పాడు, ఓ యోనా, ఒక దేశం ఉంది. ఆ దేశం చాలా పాపంతో నిండిపోయి ఉన్నది. కాబట్టి నీవు వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి నువ్వు ప్రకటించు నా మాటలుగా, ఇదిగో మీ దేశం నాశనం అయిపోతుంది, దేవుని యొక్క రాకడ రగులుతున్నది, మీ మీద కోపంగా ఉన్నాడు దేవుడు, ఇదిగో నా మాటగా చెప్పు అని చెప్పని దేవుడు ఏం చెప్పాడు? యోనాకి ఒక ప్రకటన చేయమని చెప్పారు. అది యోనా ఏం చేశాడు అంటే ఒక దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్తే ఈయన మరొక ప్రాంతం వెళ్ళడానికి వాడెక్కాడు. మీకు అర్థమని చెప్తున్నాను. అయితే ఆ వాడేమైందంటే మరి గాలి తుఫానికి ఏమైంది? చాలా అలజడి పట్టుకుంది. ఏంటిది తుఫాను వచ్చింది, వాడంతా కదిలిపోతుంది, చాలా ప్రమాదమైన స్థితిలో ఉంది అని న్యాయ సిబ్బంది అక్కడ వాడెక్కిన వాళ్ళందరూ కూడా గడుపులేకపోతున్నారు. ఎవరి వల్ల వచ్చింది? ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? తుఫాను కంట్రోల్ అవ్వట్లేదు, వాడు ఊగిపోతుంది, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇది ఎవరి వల్ల వచ్చింది, ఏమిటి అని వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఒకవేళ వాడు ఏదైనా ఆ యొక్క లగేజీలు ఉన్నాయి, అవన్నీ పార్సల్స్ ఉన్నాయి, అవన్నీ సామాగ్రిలు ఉన్నాయి, ఇవన్నీ వాడు బలమైపోవడం వల్ల ఈ తుఫాను వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ వాడిన వస్తువులను ఏం చేశారు? ఎందుకు సముద్రంలో పడవేశారు. అయినప్పటికీ కూడా ఆ వాడ తుఫానుకి అలా వస్తూనే ఉన్నాయి. మీరు భయంతో చాలా భయపడిపోయారు. అందులో కూడా ఎవరు వచ్చింది కీడు, ఏం జరిగింది అని వాళ్ళంతా వాళ్ళు ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభమయ్యింది. చూడండి ఎందుకు వచ్చిందంటే యోనా ఏం చేశాడంటే దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడు. యోనా వల్ల వచ్చింది. చూడండి ఒకసారి యోనా గ్రంథము
యోనా గ్రంథము 1:3 చదవండి. 1:3 చదవండి. యోనా 762 పేజీ. 762 పేజీ వాక్యం వినండి. 762. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పటికి దర్శించే వాడను వాడు చూచి ప్రయాణమునకు పేర్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా దర్శనకు పౌటకు వాడ ఎక్కెను. దేవుడు ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఏ ప్రాంతం వెళ్ళమని చెప్పాడు? నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఈయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అంటే దేవుడు సన్నిధిలో ఏమైంది? దేవుడి సన్నిధి అంటే దేవుని మాటలు తిక్కరించి దేవుని మాటలను మరి ఆ ప్రక్కన పెట్టి ఈయన సొంతంగా ఆలోచన చేసి దేవుడి సన్నిధిని ప్రక్కన పెట్టి దేవునికి దూరం అయిపోయాడు. 7వ చూడండి ఒకసారి. అప్పుడు వాళ్ళంతా కూడా అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియజేయటకే మనము చీట్లు వేద్దాం రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి అనిపించడం యోనా మీదకి వచ్చినట. కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి కీడు మా సంబంధించలో ఓ యోనా నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చినావో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి ఏంటియో మాకు తెలియజేపనగా వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి కీడొచ్చింది, ఎవరి వల్ల కీడొచ్చింది అని. అప్పుడు ఏమైందంటే చీట్లు వేసుకున్నారు. చీట్లు వేస్తే అప్పుడు యోనా పేరు వచ్చింది. అప్పుడు యోనా అడుగుతారట న్యాయ సిబ్బంది. అక్కడ జనాభా అడుగుతారట. ఏమని అడుగుతారంటే ఏమడుగుతారు? నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేశం ఏంటి, నీ జనం ఏది, ఈ సంగతులు అంతా మాకు తెలియజేయమనగా అప్పుడు యోనా అంటాడు వారితో ఎట్లా నేను హెబ్రీయుడను సముద్రముకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడే ఉన్న యెహోవా యందు నేను భయభక్తి గలవాడునై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి దేవుడు చెప్పాడు. నాకు నినెవె పట్టణ దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఆ దేశాన్ని ప్రకటించమని చెప్పాడు దేవుడు. కానీ నేను ఈ వాడెక్కాను నా ఆలోచన ప్రకారంగా. కాబట్టి నా వలనే ఈ కీడు వచ్చింది. ఎందుకు యోనాకి ఎందుకు కీడు వచ్చింది? యోనా దేవుని మాటలు తిరస్కరించి దేవుని మాటలు ప్రక్కన పెట్టి దేవుడి సన్నిధిని ఆయన పక్క వెళ్ళిపోయారు. కాబట్టి ఏమొచ్చింది? కీడు వచ్చింది. అంటే కీడు ఎందుకు వస్తుంది? దేవుని సన్నిధిని విడిచిపెడితే కీడు వస్తుంది. రెండో పాయింట్ దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధిని మనం మర్చిపోకూడదు. దేవుడి సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధిలో భయభక్తిగా జీవించాలి. దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు మాత్రమే ఆలకించాలి. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధికి ఎప్పుడు దూరం వస్తే ఏమొస్తుంది? కీడు వస్తుంది. మొదటిది ఏమొస్తుంది? పాపం చేస్తే కీడు వస్తుంది. అవునా? పాపం చేస్తే కీడు వస్తుంది. కాబట్టి పాపం చేయకూడదు. అలాగే దేవుని సన్నిధికి ఒకవేళ కానీ నువ్వు విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఏమొస్తుంది?
కీడు వస్తుంది. మరి కీడు రాకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినాలి. మొదటిది పాపము చేస్తే కీడు వస్తున్నాడు, పాపము చేయకూడదు. మరి ఈ రెండవ ఏంటి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మాటలు వింటే నీ కీడు నీకు రాదు. ఇవన్నీ కూడా కీడు రాకుండా ఎలా తప్పించుకుంటావు? భద్రత. పాపము చేయకూడదు ఒకటి. రెండవదిగా దేవుడి సన్నిధి నుండి మనము విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధి మంత్రి ప్రశ్న కూడా మనము విడిచిపెడితే ఆహారం ఉండదు. విడిచిపెడితే సోంబేరులు అయిపోతాం. విపరీతమైన కీడు కీడు కీడు. ఎందుకు వచ్చిన జీవితం? నా జీవితము నా తండ్రి దగ్గర అంతా అనేక మంది ఆహారం ఉంది. అయ్యో సరే వాస్తేమో నేనేమో పట్టుకుని వచ్చేసి నేను నా జలసాలు ఖర్చు పెట్టేశాను అని తండ్రి సన్నిధిని విడిచిపెట్టి బయట తిరిగారు. ఎవరు? తప్పిపోయిన చిన్న కుమారు పరిస్థితి ఏమైంది? తప్పిపోయిన కుమారు పరిస్థితి, అయ్యో పందులు తినే ఆహారం అనే సరి తిందామని ఆశపడ్డా కానీ అవి దొరకలేదు. చివరికి ఆయన తండ్రి పిలుచుకొచ్చాడు. అయ్యో నా తండ్రి దగ్గర సరైన ఆహారం ఉంది, పనివారు అనేక మంది ఉన్నారు అని మరలా ఏమైంది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎప్పుడైతే తండ్రి దూరం అయిపోయాడో ఏమొచ్చింది? కీడు వచ్చింది. అది మరలా బుద్ధి వచ్చిన తర్వాత తండ్రికి వెళితే సమృద్ధిగా ఆహారం ఉంది, సమృద్ధిగా ఎటువంటి కీడు లేకుండా మరి తండ్రి దగ్గర ప్రశాంతంగా హాయిగా జీవించాడు. కాబట్టి మనము పాపము చేయకూడదు. మొట్టమొదటిగా పాపం చేస్తే వస్తుంది కీడు వస్తుంది. రెండవదిగా దేవుని సన్నిధిని విడిచిపెట్టే బయటికి దేవుని మాట విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటే మనం బాగుంటుంది. విధేయత రాకుండా మన ఇష్టసారిగా జీవితం కొనసాగితే ఏమొస్తుంది? కీడు వస్తుంది. అలాగే మూడవదిగా కీడు లేకుండా ఉండాలి అంటే గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే నీకు కీడు వస్తుంది. సాతాను చాలా అందగాడు. సాతాను వచ్చిన వెలుగులతో ఉన్నటువంటి ఒక అందం, ఆ అందం చూసుకొని వాడు గర్వపడ్డాడు కాబట్టి మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ సాతాను గాడు భూమి మీదకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. కాబట్టి గర్వపడకూడదు. గర్విస్తే ఏమొస్తుందంటే నీకు కీడు వస్తుంది. కాబట్టి కీడు రావడానికి అనేకమైన కాదు. గర్వం రాకూడదు. మనం ఎవరంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. కొంతమందికి కొన్ని గర్వం వచ్చేస్తుంటే బాగా పాడుతున్నదే గర్వం, కొంతమందికి నేను వాక్యం బాగా చెప్తాననే గర్వం, కొంతమందికి నేను లేకపోతే ఈ సంఘమే లేదని కొంతమంది, నేను లేకపోతే అలాగ వద్దు, నేను లేకపోతే ఇలా ఎక్కడ గర్వాలు ఉంటే ఏమిటంటే నీకు కీడు వస్తుంది. నీకు కీడు కోరి తెచ్చుకోకూడదు. ఇప్పుడు కూడా దేవునికి విధేయత అయ్యి కొంత మనం ఏం చేయాలి? తగ్గించుకొని జీవితాన్ని కొనసాగించాలి. అలాగే నాలుగవదిగా ధనాపేక్ష అన్నిటికీ కూడా కీడుకి పోవడం. కీడుకి ధనాపేక్ష ఉండకూడదు. ఏమనకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష ఎప్పుడైతే ఉందో నీకు కీడు వచ్చేస్తుంది. చూడండి 1 తిమోతి 6:10 చూడండి ఒకసారి. చూపించేస్తున్నాను. 1 తిమోతి 6 ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ధనం మీద ఆశపెట్టకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి తప్పించి ధనం మీద కాదు. ధనం ఎటువంటిది అంటే సమస్త కీడులకు కూడా అది మూలమంటుంది. ఎందుకంటే అది చూసారా 6వ అధ్యాయము 192 పేజీ 192 పేజీ 6:10 ఊహించేస్తున్నాను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేవుని స్తోత్రం. ధనాపేక్ష ఎటువంటిదట? సమస్తమైన కీడులకు. సమస్తమైన కీడు కావాలి అంటే ధనం కోసం ఆశపడాలి. లేదు నాకు ఏ ధనం వద్దు, నాకు దేవుడే కావాలంటే అసలు కీడే ఉండదు. దేవుని మీద కూడా ఆధారపడాలి.
ధనం మీద ఆశపడటం కాదు మనం ఆశపడుతుంది. మనం ఎవరి మీద ఆశపడాలి? దేవుడి మీద ఆశపడాలి. దేవుడి మాటలకి లోబడి జీవించాలి. అంతేనా? దేవుడి మాట లోబడి జీవిస్తే మనం దీవించబడతాం. అంతేగాని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మన ధనం ఉంటేనే కీడు. ఇప్పుడు చెప్పండిరా, ధనం అనేది సైతానికి సంబంధించింది. దాన్ని మనం ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి, ఎంత వాడాలో అంతే వాడాలి. దాన్ని దాచుకోకూడదు. ఎందుకంటే అది సైతాన్. అది ఆ సైతాన్ చేతుల్లోనే చాలామంది కీలు బొమ్మలు అయిపోతున్నారు. అది లేకపోతే లోపల బ్రతకలేము. మనిషి కావాలి ఇది, కానీ అంతవరకే కావాలి. కానీ డబ్బే అవసరమే, డబ్బే శాశ్వతము కాదు. కాబట్టి మనము ఆ యొక్క కరోనా నుంచి మనం ఎలాగైతే తప్పించబడ్డామో, ఎలాగైతే మనం వాడే మనము మాస్క్ వాడాము కరోనా రాకుండా, అవునా? చేతికి మరి శానిటైజర్ వాడాము, అలాగే మరి ట్యాబ్లెట్లు వాడాము, అలాగే ఇంజక్షన్ చేసుకున్నాం. ఇవన్నీ వాడడం వల్ల కరోనా నుంచి తప్పించుకున్నాము. ఇదంతా వాస్తవం. మనము కూడా కీడును తప్పించుకోవాలంటే పాపం చేయకూడదు. రెండోది దేవుని సన్నిధిలో ఉండాలి. మూడోదిగా గర్వం ఉండకూడదు. నాలుగోదిగా ధనాపేక్షగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఈ విధంగా దేవుని మాటల్ని మనం గ్రహించి మనం ఎక్కడి నుంచి సరే మారుమనసు పొందుతాం. మారుమనసు పొంది దేవా నీవే మాకు కావాలి నాయనా అని మనం ఏం చేయాలి? ప్రార్థన మనము చేసుకోవాలి. అందుకే అంటారు, దేవుడు నేర్పిస్తుంది మమ్మ సోదరులోకి తేక మమ్మ దుష్టు నుంచి తప్పించు నాయన అని దేవుడే మన ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి అటువంటి కృప, అటువంటి ధన్యత మనకి దేవుడు దీవించి నడిపించును కాక. దేవుని స్తోత్రం. ఓకే, ప్రార్థన చేసుకుందాం.